ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22 నుండి ఈ క్రికెట్ పండుగ మొదలు కానుంది. 2008లో మొదలైన ఐపీఎల్ ఈ ఏడాదిలో 18వ సీజన్ పూర్తి చేసుకునుంది. అయితే ఇంత చరిత్ర కలిగిన ఈ ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన టాప్ 5 ఆటగాళ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్ గేల్ అరివీర భయంకరమైన బ్యాట్స్మెన్కు పెట్టింది పేరైన క్రిస్ గేల్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. 2013 ఏప్రిల్ 23న రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, పూణే వారియర్స్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో గేల్ 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్లు బాదేశాడు. బ్రాండన్ మెక్కల్లమ్ ఈ న్యూజిలాండ్ ఆటగాడు ఐపీఎల్ ఆరంభంలోనే పరుగుల సునామీ సృష్టించాడు. 2008 ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ తరపున ఆడుతూ మెక్కల్లమ్ 158 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్స్లతో 158 రన్స్ చేశాడు. ఇక మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఉన్నాడు. ఐపీఎల్లో 2022లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్ తరపున ఆడుతూ డికాక్ 140 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్లతో 140 రన్స్ చేసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో రాహుల్ కూడా 68 రన్స్ చేశాడు. ఎల్ఎస్జీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 210 పరుగులు చేసింది. ఇక నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజం మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2015 మే 10న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ తరపున ఆడుతూ డివిలియర్స్ 133 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్లతో 133 రన్స్ సాధించాడు. ఇదే మ్యాచ్లో కోహ్లీ 50 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. దీంతో ఆర్సీబీ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ లిస్టులో టాప్ 5లో ఉన్న ఏకైక ఇండియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్. రాహుల్ 2020లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ 132 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లు బాదేశాడు. మరి ఈ సీజన్లో హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.